హాయ్ అండి. ఒక్క కొబ్బరి చిప్ప ఉంటే చాలండి ఎన్ని పువ్వొత్తులైనా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. మన కార్తీక మాసానికి అలానే దీపావళికి ఈజీగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా చేసుకునే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తాయండి. రూపాయి ఖర్చు లేకుండా అద్భుతంగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. పువ్వొత్తుల్ని ఈ విధంగా ఒక జాలికిని తీసుకుని ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పువ్వొత్తుల్ని ట్యాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయినటువంటి సీడ్స్ అయితే ఉంటాయి కదండి, అవి సిజర్ పెట్టి కట్ చేసేసుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని పువ్వొత్తుల్ని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. నేను ముందుగానే కుంకుమ వాటర్లో పువ్వొత్తుల్ని ఈ విధంగా ఒత్తికి ఇలా అప్లై చేసేసానండి. ఆరిన తర్వాత ఈ విధంగా ఒత్తుల్ని అయితే వెలిగించేసి ఇలాగా మనం లైట్ అయితే తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా వెలుతురు అయితే వస్తుంది. ఈ విధంగా ట్యాబ్లెట్ సీడ్తో చక్కగా పువ్వొత్తుల్ని అయితే వెలిగించుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా. ఇంకా సెకండ్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. పువ్వొత్తుల్ని ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత కొబ్బరి చిప్పని తీసుకొని ఈ విధంగా దానిలో కొద్దిగా ఆయిల్ కానీ అలానే నెయ్యి కానీ వేసేసుకొని ఇలా ఒత్తులు పెట్టేసుకొని చక్కగా వెలిగించుకున్నాం అనుకోండి, మంచి వెలుతురు వస్తుంది. అలానే చూడటానికి మంచి బ్యూటిఫుల్గా ఉంటాయి. నా దగ్గర అవైలబుల్గా లేవండి కొబ్బరి చిప్పలు, మీకు ఇలా అయితే నేను చూపిస్తున్నాను. మంచిగా ఉన్నటువంటి కొబ్బరి చిప్పల్ని తీసుకుని ఈ విధంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. ఇలా ఆయిల్లో ఈ విధంగా ఒత్తి పెట్టేసి చక్కగా కొబ్బరి చిప్పలో పెట్టుకుని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. అలానే రూపాయి ఖర్చు లేకుండా మనం ఈ విధంగా ఒత్తులను అయితే ప్రిపేర్ చేసుకుని ఇలా పెట్టుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా నైట్ టైంలో చక్కగా వెలిగించుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని కూడా షేర్ చేస్తున్నాను. పువ్వొత్తుల్ని ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా చేసుకోగలిగే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇలా దీపావళికి అలాగే కార్తీక మాసానికి చక్కగా ఒత్తుల్ని అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం బయట కొనే పని లేకుండా ఫ్రీ టైంలో ఈ విధంగా ఒత్తులు చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఒత్తుల్ని చక్కగా వెలిగించుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి కావాల్సినటువంటివి ఒక జాలి గిన్నె తీసుకోవాలండి. ఇలా హోల్స్ ఉన్న జాలి గిన్నెని తీసుకొని కొద్దిగా పాలు అలానే దీనిలో అలానే దీంట్లో ఒక గిన్నె అయితే తీసుకున్నాం కదండి, జాలి గిన్నె, అలానే కొద్దిగా కాటను, ఇలా కొద్దిగా కాటన్ తీసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే పెట్టేసుకొని ఆ హోల్స్లోనికి ఒత్తు పాన్ ఇచ్చేసి చక్కగా ఈ విధంగా చేసి పెట్టుకున్నామనుకోండి ఒక చోట, చక్కగా మనం ఈ విధంగా ఒత్తులు వెలిగించుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతాయండి. ఇలా చిన్నపిల్లలకైనా ఒక్కసారి చూపించామంటే వాళ్ళు ఎక్కువగా చేసేస్తారండి. అంత చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒత్తులన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా కుంకుమ అలానే దానిలో కొద్దిగా వాటర్ పోసేసి ఇలా కుంకుమ లిక్విడ్ని ఒత్తులకి మనం అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసామనుకోండి, చక్కగా ఒత్తులకి ఆ కుంకుమ వాటర్ అప్లై ఉంటుంది కాబట్టి చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి. మనం ఎక్కడ వెలిగించుకున్నా కూడా చాలా చక్కగా నీట్గా కనిపిస్తాయండి. అంత చక్కగా ఉంటాయి. ఈ విధంగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా చేసుకోగలిగే ఒత్తులండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ విధంగా ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకొని ఈ దీపావళికి అలానే కార్తీక మాసానికి చక్కగా మనం ఇలా ఇంటిని అయితే అలంకరించుకోవచ్చు అండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఒక జాలి గిన్నె ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చక్కగా ఒత్తుల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇలా ఈ ఒత్తుల్ని చక్కగా మనం కొబ్బరి చెప్పులైనా పెట్టుకోవచ్చు, లేదంటే ట్యాబ్లెట్ సీడ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్కడ కావాలన్నా కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి. చిన్నపిల్లలు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దూరంగా పెట్టేసామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో ఈ విధంగా చక్కగా కొబ్బరి చెప్పులైనా పెట్టుకోవచ్చు. అలానే మనకి ట్యాబ్లెట్ సీట్ ఖాళీ అయిపోయినవి ఉంటాయి కదండి, ఖాళీ అయిపోయిన సీట్లు అయినా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఈ విధంగా ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా ఒత్తుల్ని అయితే వెలిగించుకోవచ్చు. ఇంటిని చక్కగా అలంకరించుకోవచ్చు అండి. సో మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి
నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.